అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఫిబ్రవరి 16 ఆదివారం నాడు సంకష్టహర చతుర్థి పూజ అనేది ఉందన్నమాట. సంకష్టహర చతుర్థి రోజున స్వామివారి యొక్క వ్రతం ఎలా ఆచరించాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ వ్రతం ఆచరించడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 16వ తేదీ ఆదివారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది. సంకష్టహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి. అయితే మాఘమాసంలో వచ్చిన ఈ సంకష్టహర చతుర్థికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది, చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ మాఘమాసంలో 3వ ఆదివారం నాడు ఈ వ్రతం అనేది వచ్చిందండి. కాబట్టి ఇంట్లో ఉన్న వారంతా కూడా ఈ వినాయకుడి యొక్క పూజ చేసుకోవటం వల్ల అనుకున్న కోరిక అనుకున్నట్లు నెరవేరుతుంది. ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయట. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి. సాక్షాత్తు వినాయకుడి యొక్క ఆశీర్వాదం మనందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా రేపు తప్పకుండా స్వామివారి యొక్క పూజ చేసుకోండి. ఈ మాఘమాసంలో వచ్చిన చవితి అంటే చతుర్థి రోజున ఎన్నో విశేష ఫలితాలు అనేవి ఉంటాయండి. అయితే ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయానికి కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవాలని అనుకున్నా కూడా కొంతమంది చేసుకోలేకపోవచ్చు. అలాంటి వారు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయనేది కూడా నాకు తెలిసిన మీతో షేర్ చేస్తానండి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తరువాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అంతా కూడా శుద్ధ అవుతుంది. కాబట్టి గుమ్మం ముందు కూడా ముగ్గు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. గడపకి కూడా పసుపు రాసి గణపతి పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పూజ మీరు పూజ గదిలో చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠం ఏర్పాటు చేసుకున్న ప్రదేశంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారు ఈశాన్యం వైపు పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అనేది ఆచరించాలి. గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఎరుపు రంగు పూలతో గణపతిని ఆరాధిస్తే చాలా మంచిది. మీకు వీలైతే ఎరుపు రంగు తీసుకోండి, లేదంటే చామంతులు, ఇలా మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటాయో వాటితో పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. ముఖ్యంగా మందార పూలతో గణపతిని పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మందార పూలు ఉన్నాయి అనుకుంటే మందార పూలతో తెచ్చి పూజ అనేది నిర్వహించుకోండి. అయితే ఈ గణపతి పూజ చేసుకున్నప్పుడు మనం ముడుపు అనేది కడుతూ ఉంటామండి. ఈ ముడుపు కట్టుకునేటప్పుడు కూడా చాలా మందికి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అయితే నేను ఈరోజు వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేశాను. అసలు ముడుపు ఎలా కట్టాలి అనేది అంతా కూడా మీతో షేర్ చేశాను. అయితే ఇక్కడ మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత పూలు అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ముందు ఏకహారతి సహాయంతో స్వామివారికి మంగళహారతిని ఇచ్చిన తర్వాత స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవాలి. స్వామివారిని తలుచుకుంటూ చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి. మీకు శ్లోకాలు స్తోత్రాలు వచ్చినట్లయితే శ్లోకాలు స్తోత్రాలు చదువుకుని పూజ అనేది ప్రారంభించవచ్చు. ఏమి రావు అనుకుంటే కనుక మీరు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుని 21 సారి పఠిస్తూ ఈ పూజ అనేది నిర్వహించుకుని దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ దీపారాధన చేసుకున్న తర్వాత మీరు దీపలక్ష్మికి ఒక్కసారి నమస్కరించుకుని అక్కడ చక్కగా అక్షింతలు పూలు పెట్టి మరొక్కసారి మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ముడుపు అనేది మనకి చక్కగా ఈ రోజు పూజ ఎప్పుడైతే చేస్తారో అక్కడ ముడుపు అనేది కట్టుకుంటే మీకు అనుకున్న కోరిక అనుకున్నట్లు నెరవేరుతుంది. అయితే ఒక్క కోరికకు మాత్రమే ముడుపు అనేది కట్టుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరి పేరు మీదైనా ముడుపు కట్టొచ్చు అని కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎవరి పేరు మీదైనా కట్టుకోవచ్చు, లేదంటే మీ కోరిక కోసమైనా కూడా ముడుపు అనేది కట్టుకోవచ్చు అనమాట. అయితే ఉదయం కట్టుకోవాలా, సాయంత్రం నార్మల్గా అయితే సంకష్టహర చతుర్థి పూజ అనేది సాయంత్రం వేళ చేస్తూ ఉంటాము. అయితే మనకి సంకష్టహర చతుర్థి 16వ తేదీకు ఆదివారం ఉదయం అంతా సాయంత్రం వరకు కూడా ఉందండి. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉందన్నమాట. సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుంటాం. మార్నింగ్ అయితే నిత్య దీపారాధన లాగా చేసుకుని, లేదంటే పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న వారు పీఠం దగ్గర ఒక దీపారాధన అనేది చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ ప్రత్యేకంగా స్వామివారికి పూజ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఉదయం కూడా మీరు ముడుపు అనేది కట్టుకుని దేవుడి దగ్గరే ముడుపు అనేది ఉంచి సాయంత్రం వేళ మళ్ళీ మీరు దీపారాధన చేసి అక్కడ ధూపాన్ని చూపించి ముడుపుకి తర్వాత మర్నాడు ఈ ముడుపు విప్పి మీరు ఈ ముడుపులో ఉన్నటువంటి బియ్యాన్ని ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ముడుపు ఎలా కట్టాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఈ బ్లౌజ్ పీస్కి అంటే ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ పీస్కి 4 వైపులా కూడా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ ముడుపు కట్టేటప్పుడు పసుపు కుంకుమ వేసి అందులో 3 గుప్పెళ్ళ బియ్యం వేసి అందులో
2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 2 పసుపు కొమ్ములు, అలాగే 11 రూపాయలు ఉంచి ముడుపు కట్టుకోవాలన్నమాట. మీరు ఇలా బియ్యం పోసి ముడుపు కడుతున్నప్పుడే మీ సంకల్పం ఏంటి అనేది మీరు ముళ్ళు వేస్తున్నప్పుడు 3 ముళ్ళు వేస్తున్నప్పుడు తప్పకుండా ఒక్కొక్క ముడికి మీ సంకల్పాన్ని తప్పకుండా చెప్పుకోవాలండి. కానీ ఒక్క సంకల్పం మాత్రమే కోరుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చక్కగా ముడుపు అనేది కట్టుకుని ఉదయం పూజ అనేది చేసుకునేటప్పుడు, అంటే నార్మల్గా దీపారాధన చేసుకుంటారు కదా, ఆ దీపారాధన చేసుకున్నప్పుడు ఈ ముడుపుని అక్కడ పెట్టాల్సి ఉంటుందన్నమాట. లేదు మేము సాయంత్రం ముడుపు కట్టుకోవచ్చా అని అనుకుంటే కనుక సాయంత్రం కూడా ముడుపు అనేది కట్టుకోవచ్చు. కానీ ముడుపు అనేది ఆ రోజు మాత్రం విప్పకూడదండి. మన్నాడు మీరు ముడుపు అనేది విప్పి అందులో ఉన్నటువంటి బియ్యాన్ని పరమాన్నంగా చేసుకుని ఇంటిల్లిపాది కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా ముడుపు అనేది కట్టుకుని స్వామివారి దగ్గర ఉంచి చక్కగా పూజ అనేది చేసుకుంటే మీ సంకల్పం ఎంత పెద్ద సంకల్పమైనా కూడా తప్పకుండా తీరుతుందండి. ఇది అందరి జీవితాలని ఎంతో మలుపు తిప్పినటువంటి ఈ స్వామివారి పూజ తప్పకుండా అందరూ కూడా ఆచరించండి. ఎందుకంటే చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ముడుపు కట్టుకున్న తర్వాత కూడా ముడుపుకి చక్కగా గంధం బొట్టు, కుంకుమ, అలాగే పసుపు రాసి ఈ ముడుపుని స్వామివారి దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ముడుపుని స్వామివారి దగ్గర ఉంచినప్పుడు కూడా ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ స్వామివారి దగ్గర ఈ ముడుపు అనేది ఉంచవలసి ఉంటుందండి. అదేవిధంగా గరికను కూడా స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ సంకష్టహర చతుర్థి గరిక మాలను సమర్పించడం, అలాగే యాలుకలతో మాల చేసి స్వామివారికి సమర్పించడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. యాలకుల మాల మాత్రం తప్పకుండా మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే యాలకుల మాలని సమర్పించండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలన్నీ కూడా తీరతాయండి. మీరు పెద్ద పెద్ద సంకల్పం అంటే వివాహ సమస్యలు కానివ్వండి, లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు కానివ్వండి, లేదంటే ఉద్యోగ వ్యాపారకు సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా ముడుపు రూపంలో మీ కోరికను స్వామివారి ముందు పెట్టి పూజ అనేది చేసుకోండి. తప్పకుండా మీకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందనమాట. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సంకష్టహర చతుర్థి వ్రతం ప్రతి నెల మేము చేస్తాము అని మీరు సంకల్పించుకున్నప్పుడు ఈ రోజు నుంచి, ఎందుకంటే మాఘపు 3వ ఆదివారం అనేది ఎంతో ఎంతో విశేషం అండి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చు అనమాట. లేదంటే 3 సార్లు చేసుకోవచ్చు, లేదంటే ఒక్కసారి చేస్తామని కూడా స్వామివారికి చక్కగా పూజ అనేది ఈ రోజు చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ముందుగానే చెప్పటం వల్ల మీకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందాన్ని అవుతానని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే రేపు తప్పకుండా సంకష్టహర చతుర్థి వ్రతం అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే చాలా మందికి సొంతింటి కళ అనేది ఉంటుందండి. సొంతింటి కళ నెరవేరాలి అన్నా కూడా సంకష్టహర చతుర్థి రోజున గోమాతకు గడ్డి తినిపించడం, స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారం ఇవ్వటం, అలాగే స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే 21 యాలుకల్ని తీసుకుని యాలుకల మాలను కనుక స్వామివారికి సమర్పించినట్లయితే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఐశ్వర్యం కలుగుతుంది, అలాగే ఆరోగ్యం కూడా కలుగుతుంది అనమాట. స్వామివారి కటాక్షం ఉంటే తప్పకుండా ఏ పనిలో కూడా ఆటంకాలనేవి లేకుండా విజయాన్ని తప్పకుండా చేకూరుతుందన్నమాట. అలాగే పిల్లలకి పరీక్షలు వస్తున్నాయి కాబట్టి పిల్లల తరపున కూడా మనం చక్కగా ఈ పూజని నిర్వహించుకోవచ్చు. వాళ్ళ ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయండి. కాబట్టి ఇలా ముడుపును పెట్టి స్వామివారి ముందు ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి, ఎంత మంచి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకుంటాయనేది మీరే స్వయంగా చూస్తారు. ఈ వ్రతం ఆచరిస్తున్నంతసేపు కూడా ఓం గం గణపతియే నమః అనుకుంటూ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందండి. చక్కగా అష్టోత్తరం కానీ లేదంటే గణపతి యొక్క నామాలు కానీ చదువుకుంటూ ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తయిన తరువాత మీరు హారతిని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నైవేద్యంగా ఉండ్రాలు కానీ, బెల్లపు తాలికలు కానీ, లేదంటే స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకాలు కానీ, ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమే కాబట్టి ఏదైనా కూడా మీరు నివేదించవచ్చు. ఇవి ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా స్వామివారి ముందు పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఆచరించడం వీలు పడలేదు, కుదరలేదు అనుకుంటే కనుక మీరు బుధవారం రోజు స్వామివారికి పూజ అనేది చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అలా కూడా మేము చేయలేమక్క, మాకు బాగా బిజీ షెడ్యూల్లో ఉంది, మేము జాబ్ చేస్తున్నాం, మాకు కుదరదు అనుకుంటే కనుక స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం కానీ, లేదంటే స్వామివారికి అష్టోత్తర శతనామావళి కానీ చేయించుకున్నా కూడా చాలా మంచిదండి. మీకు వీలు కుదిరినప్పుడు స్వామివారి గుడికి వెళ్ళి పూజ అనేది చేయించుకోండి. ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే జమ్మి చెట్టు ఉంటే కనుక జమ్మి చెట్టుకి కూడా అక్కడ 3 ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వృక్షం అనమాట జమ్మి చెట్టు. కాబట్టి అక్కడ కూడా పూజ అనేది నిర్వహించుకోండి ఉంటే కనుక. ఈ ముడుపు అనేది మీరు ఉదయం పూజ చేసినప్పుడు ఉదయం కట్టుకోవచ్చు, లేదు అంటే సాయంత్రం వేళ కూడా కట్టుకోవచ్చండి. అయితే 2 పూట్ల కూడా ధూపం అనేది ఈ ముడుపుకి ఇవ్వాలన్నమాట. మన్నాడు మాత్రం ఈ ముడుపు అనేది ఇప్పి చక్కగా ప్రసాదం అనేది చేసుకోండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువైతే బియ్యం అనేవి పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన్నాడే విప్పదీసి చక్కగా ఈ ఇందులో
అందులో ఉన్నటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యంతో పరమాన్నం చేసి ఇంటిల్లిపాది అలాగే మీకు తెలుసున్న వాళ్ళకి కూడా ఈ ప్రసాదాన్ని ఇవ్వవచ్చు అనమాట. అయితే స్వామివారి కరుణ తప్పకుండా మన మీద ఉండాలి అంటే సంకష్టహార చతుర్థి పూజ ఒక్కటే మార్గం అండి. ఎందుకంటే ఎంత పెద్ద కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగుతాయి. ఎంతో మంది జీవితాలను నిలబెట్టినటువంటి ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అనేది తప్పకుండా అందరూ ఆచరిస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.